రామ్మోహన్ రావు గారు మీది కాస్త వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు ఒకసారి చూసుకోరా. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ మీకు. ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు, మీది ఆడియో బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. మీది ఆడియో బ్రేక్ అవుతుంది అంటుంది, ఒకసారి చెక్ చేసుకోరా. శ్రీనివాస్ యాదవ్ గారు, గోస శ్రీనివాస్ యాదవ్. మీకు మరియు 60 ప్రేక్షకులకు శుభోదయము. అదేవిధంగా రామ్మోహన్కి, మిగతా ప్యానలిస్టులకు. మీరు దాదాపు 2 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. సో మనం ఎన్నో సంఘటనలు చూసినాము. సో రేవతి ఏదైతే చనిపోవడం అనేది మొత్తం సభ్య సమాజం అంతా కూడా బాధాకరమైన వ్యక్తం చేసింది. అది జరగకూడని సంఘటన, ఇది యాక్సిడెంట్. అక్కడి వరకు మనం ఏ పార్టీలకు ఖచ్చితంగా ఒక వ్యక్తిగా మనం, ఒక మనిషిగా మనం చాలా అది ఖండించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే దాని జరిగిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత దాన్ని మళ్ళీ కేసును ఈ రోజు మొత్తము సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిప్పడం అనేది, ఇది పాలిటిక్స్ ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూడండి అన్న, మీరు కంటిన్యూగా డిబేట్లు పెడుతున్నారు. మనం ఎన్నోసార్లు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎక్కడదన్నా సినిమా ఇండస్ట్రీ, ఆయన ఒక నటుడు అన్న, హీరో అని అది కూడా నేను బోధించలేను. నటుడు సినిమా తీస్తాడు, రిలీజ్ చేసుకుంటూ వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో మొత్తం ఈ రోజు మన అందరికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి టోటల్ ఆ కేసు చుట్టూ ఎంత అడావుడి చేయడము, అసెంబ్లీలో మాట్లాడము, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదు అది. ఆ నటుడు గురించి మాట్లాడడం అని, వాట్ ఎవర్ మేబీ అది తప్పు చేస్తే ఆయన చట్టం తన పని చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఎవరి విషయంలోనే, నీ విషయంలో, నా విషయంలోనే, ఎవరి విషయంలో చేయాలి. అంతేగాని ఇది ఒక నెల రోజుల నుంచి ఢిల్లీలో మాట్లాడిండు, సరే ఏదో మాట్లాడింది అనుకున్నాం. మీలాంటి పెద్దలు, రామ్మోహన్ రావు లాంటి పెద్దలు అసెంబ్లీలో ఏకంగా అక్బరుద్దీన్తో క్వశ్చన్ వేయించుకొని ఆయన యాక్సెప్ట్ చేయించి క్వశ్చన్ను సో వేయించి దాని మీద చుట్టూ, అంటే నేను ఏమంటున్నా, ఈరోజు రాష్ట్రంలో చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు. దాదాపు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి 100 రోజులు పెట్టుకున్నారు. అవన్నీ అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్ అని, కాకతీయ మీద కమిషన్ అని, కరెంటు మీద కమిషన్ అని, తర్వాత అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అని, ఈ కార్స్ రేస్ అని, ఇవన్నీ చూడండి అన్న. తర్వాత మూసీ నది అని, తర్వాత హైడ్రా అని, మొత్తం డైవర్షన్ గా కనిపిస్తుంది కదన్న మనకి. ఈ రోజు ఎక్కడన్నా 4,000 పింఛన్లు మనం 60 మైక్ పట్టుకొని పోదామన్నా ఎవరికన్నా ఇచ్చిండ్రా అన్న? 2,500 పింఛన్లు ఇచ్చిండ్రా అన్న? రుణమాఫీ కూడా సరిగ్గా జరగలేదు కదా అన్న, అదే మొత్తుకుంటున్నారు కదా అన్న. ఎవరు కొండారెడ్డిపల్లిలో కూడా జరగలేదని మొత్తుకుంటున్నారు కదా. ఈరోజు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి చనిపోతే ఒక పెద్ద మనిషి, ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా రాలే కదన్న వాళ్ళ తమ్ముడి మీద. నేనేమంటున్నా అంటే, మంచి అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, 5 ఏళ్ళు నీకు మ్యాండేటరీ అధికారం ఇచ్చిండ్రు, అద్భుతంగా చేయాలి కదా అన్న, బెస్ట్ ఆఫ్ అనిపించాలి కదా. అరే ఎంత మిస్ అవుతున్నాము, ఇంత మంచి పథకాలు పెడుతున్నారు అన్న. మీరు చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా ఒక్క నిర్ణయం కన్స్ట్రక్టివ్ గా తీసుకున్నారా అన్న? ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం జరిగిందన్న ఈ 1 year లో? చెప్పుకోవచ్చా మనం ఏదన్నా అన్న? మేము ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల పక్షాల నుంచి మేము క్వశ్చన్ చేయొచ్చు. చేస్తున్నారు కదా. ఒకటి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో అవన్నీ హామీలు అమలు చేస్తున్నారు కదా అన్న. నేనేమంటున్నా, వాళ్ళే 100 రోజులు ఫ్రీ బస్సు చేశారు, విద్యుత్ చేశారు, ఇవన్నీ కనబడుతున్నాయి కదా అన్న. 100 రోజులు వాళ్ళే అనుకున్నారు, విన్నారా? 100 రోజులను వాళ్ళే పెట్టుకున్నారు, సంక్రాంతిని వాళ్ళే పెట్టుకున్నారు, దసరాని వాళ్ళే పెట్టుకున్నారు, దీపాలను వాళ్ళే పెట్టుకున్నారు. ఈరోజు రైతు భరోసా ఒక్కసారి వేసిండ్రు అన్న. ఈరోజు 4,000 పింఛన్లు వేసిండ్రు అన్న. ఉచిత బస్సు కూడా ఇప్పటి వరకు ఆర్టీసీకి పైసలు ఇవ్వలేదన్న. మీకు లెటర్ పంపమంటే పంపుతా, ఆర్టీఏ ద్వారా నేను తీసుకున్నా, ఇంతవరకు కూడా ₹1 కూడా ఆర్టీసీకి ఇవ్వలేదు. అవన్నీ బకాయిలుగానే ఉండిపోతున్నాయి. మనం అన్న మంచి చేస్తే మేము మాట్లాడే ఛాన్స్ ఉండదు అన్న. ప్రతిపక్షాలు ఏదైనా ఎట్లుంటుందంటే, ఏం చేసినా కూడా విమర్శలు ఏదో రకంగా తీసుకొని ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరు ప్రభుత్వం చేసే పనులు ఎవరు ప్రతిపక్షాలు ఒప్పుకోరు, నాకు తెలిసి చాలా రేరు అనుకోండి. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరు మళ్ళీ వస్తాను ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఈ రోజు మనం చూసాం, గత 15 రోజులు అనుకుంటా మనం ఈ సినీ పరిశ్రమకు సంబంధించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరగడంతో ఈరోజు సినీ పరిశ్రమ ఈ రకంగా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు చేశారు మీలాంటి వాళ్ళు కూడా. సో ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. ఈ భేటీని ఏ రకంగా చూడాలో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. ఏదైతే భేటీ అనే అంశము బయటికి వచ్చిందో, గతంలో కూడా గత ప్రభుత్వం మనం చూసాం, ఏపీలో జగన్మోహన్ రెడ్డిని కూడా సీఎంను పట్టించుకోలేదు కాబట్టి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో